సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలో కొడదాం. అప్పుడెప్పుడో హీరోయిన్ గా ఒక వెలిగిన చార్మి ఇప్పుడు తెలుగు సినిమాల్లో నల్లపూస అయిపోయింది. అంటే హీరోయిన్ గా నల్లపూస అయిపోయింది కానీ ఐటమ్ గర్ల్ గా లో బడ్జెట్ సినిమాలో హీరోగా కనిపిస్తానే ఉందిలేండి. కాకపోతే ఆమెకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చే పాత్రలో నటించలేదు ఈ మధ్య. మరి ఎలా కుదిరిందో తెలియదు కానీ పూరి జగన్నాథ్ కి చార్మికి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా పూరి జగన్నాథ్ తన 25 సంవత్సరాల క్రితం నాటి కళని చార్మితో తీర్చుకుంటూ జ్యోతిలక్ష్మి సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా ఇవాళ థియేటర్లకు వచ్చింది. ఈ జ్యోతిలక్ష్మి సినిమా పూరి జగన్నాథ్ కి ఓ తీరిపోతున్న కళ అయితే చార్మికి సరికొత్త ఆశల పల్లకి. ఈ సినిమా విజయంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చార్మి ఆరాటపడుతుంది. మరి ఆమె ఆరాటం ఈ సినిమాతో ఏ మేర తీరే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. జ్యోతిలక్ష్మి కథ విషయానికి వస్తే సత్య ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను ఓ సందర్భంలో జ్యోతిలక్ష్మి అనే వేశ్యను చూసి ప్రేమించడం మొదలు పెడతాడు. ఆమెను వెతికి పట్టుకుని పెళ్లి చేసుకుంటాను అంటాడు. మొదట్లో లైట్ తీసుకున్న తర్వాత అతని కమిట్మెంట్ నచ్చి అతనితో కమిట్ అయిపోయి పెళ్లి చేసుకుంటుంది. వేశ్యని పెళ్లి చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ముఖ్యంగా వేశ్యల్ని మేనేజ్ చేసే రౌడీ మోకల్ నుంచి అలాగే సొసైటీ నుంచి ఆ సమస్యల్ని వాళ్ళిద్దరూ ఎలా ఎదుర్కొన్నారు. అలానే వేశ్యగా ఉన్న జ్యోతిలక్ష్మి ఓ సంస్కారవంతమైన ఇల్లాలుగా ఎలా మారింది, ఆ పైన ఆదర్శవంతమైన మహిళగా ఎలా ఎదిగింది అన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి సినిమా గురించి మాట్లాడుతూ ఇదో కొత్త తరహా కథ, ఇందులో కొత్తదనాన్ని చూడబోతున్నారు. ఈ సినిమా విజయవంతమైతే ఇలాంటి కథలకి మంచి ఊపు వస్తుంది, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి అని స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చినంత రేంజ్ లో సినిమాలో మ్యాటర్ కనిపించలేదు. ఆయన రెగ్యులర్ గా సినిమా తీసే విధంగానే ఈ సినిమాను కూడా తీశారు. కాకపోతే ఇందులో హీరో చార్మి అంతే తేడా. ఇటీవల హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ సంఘటన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడ ప్రాస్టిట్యూషన్ చేస్తూ దొరికిపోయింది అని వార్తలు గుప్పమన్నాయి. ఆవిడ పేరైతే బయట పెట్టారు కానీ ఆమెతో ఉన్న వ్యక్తి పేరు బయటికి రానివ్వకుండా చాలా శక్తులు అడ్డుపడ్డాయి. ఎందుకు అలా జరిగింది అని చెప్పేసి ఆవిడకి బోల్డంత సపోర్ట్ దొరికింది. ఇప్పుడు కూడా అమ్మాయిల పేర్లనే బయట పెడుతున్నారు. ఆ సంఘటనలో పట్టుబడ్డ అబ్బాయిల పేర్లు ఎందుకు బయటకు రానివ్వట్లేదు అనే విషయంగా దేశవ్యాప్తంగా బోల్డంత చర్చ జరిగింది. ఆ సంగతినే పూరి జ్యోతిలక్ష్మి రూపంలో మళ్ళీ ఒకసారి జనాలకి చూపెట్టారు. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ అలాంటి అమ్మాయిల తరపున మీడియాకు ఓ రిక్వెస్ట్ పెట్టారు. ఏమిటి అంటే అలాంటి సంఘటనల్లో పట్టుబడ్డ అమ్మాయిల పేర్లు దయచేసి బయట పెట్టమాకండి. పరువు అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిల పరువుని కాపాడండి. ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన జ్యోతిలక్ష్మి సినిమా తీశారు. అలా పూరి జగన్నాథ్ గారు నా సినిమాలతో నేను మెసేజ్లు ఇవ్వను అంటూనే ఓ మంచి మెసేజ్ ఇచ్చారు ఈ జ్యోతిలక్ష్మి సినిమాతో. దాన్ని తప్పకుండా అభినందించాలి. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే సినిమాలో మరో విశేషం కనిపించదు. 40 సంవత్సరాల క్రితం మల్లాది గారు రాసిన నవల్ ని సినిమాగా తీశాను అన్నాడు. కానీ ఆ నవల్ లో ఉన్న ఫ్లేవర్ ఈ సినిమాలో ఇసుమంత కూడా కనిపించదు. మల్లాది గారి మిసెస్ పరాంకుశం నవల్ నుండి ఓ వేశ్యని ఓ చదువుకున్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అన్న పాయింట్ మాత్రమే తీసుకున్నారు. మిగతాదంతా పూరి గారి కిచిడియే. సినిమాలో జ్యోతిలక్ష్మిని వేశ్య అని అందరూ అంటూ ఉంటారు కానీ వేశ్యకు ఉండాల్సిన లక్షణాలు దానిలో పెద్దగా కనిపించవు. సినిమాలో చార్మిని ఎవరో కూడా వేశ్యలా ట్రీట్ చేయరు. ప్రొడ్యూసర్ గారు లాగానే ట్రీట్ చేశారు. ఇంకా కొంచెం చెప్పుకోవాలి అంటే హీరోగా ట్రీట్ చేశారు. బాగా ఫైటింగ్లు చేశారు ఆవిడతో. అంటే హీరోయిన్ ని మరీ ప్రాస్టిట్యూట్ గా చూపించేస్తే జనాలు చూడరేమోనన్న అనుమానం పూరి గారు జ్యోతిలక్ష్మి క్యారెక్టర్ ని మలిచిన తీరులో స్పష్టంగా కనపడతానే ఉంది. అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎంచుకోవడంలో ఉపయోగం ఏంటో పూరి గారి ఆలోచించుకోవాలి. అలానే పూరి గారు ఓ సమస్యని చూపెట్టి దానికి తన వైపు నుండి ఓ సొల్యూషన్ చూపెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆయన ఓ రియలిస్టిక్ ప్రాబ్లమ్ ని డిస్కషన్ లోకి తీసుకొచ్చి అన్రియలిస్టిక్ గా డిస్కస్ చేసి ఆర్టిఫిషియల్ గా సొల్యూషన్ ఇచ్చేసి కంప్లీట్ చేశారు సినిమాని. ఓ పక్కన దొంగల ముఠాలు అమ్మాయిల్ని కిడ్నాపులు చేసి ఉద్యోగాలను ఎరేసి రకరకాలుగా మభ్యపెట్టి వేశ్య వృత్తిలోకి దింపుతున్నారు అని చూపెట్టారు. మరో పక్కన ఇంట్లో మగాడు ఫెయిల్ అయినప్పుడే ఆడవాళ్లు ప్రాస్టిట్యూట్లు అవుతున్నారు అని లెక్చర్లు దంచారు. ఇలా పొంతం లేని ఇన్కంప్లీట్ డిస్కషన్ బోల్డంత చేశారు ఈ సినిమాలో పూరి జగన్నాథ్ గారు. అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా తన డామినేషన్ ని గ్రాండ్ గా చాటారు. ఒక్క హీరో సత్య క్యారెక్టర్ తప్పించి మిగతా క్యారెక్టర్లన్నీ ఇష్టానికి మారిపోతా ఉంటాయి. ఓ పర్పస్ సరైన రీజన్ అవసరం లేదు. అప్పుడు పూరి గారు మారిపోమన్నారు కాబట్టి మారిపోయాం అన్నట్టుగా మారిపోయి కీలు బొమ్మల్లాగా బిహేవ్ చేస్తా ఉంటాయి దాదాపు అన్ని క్యారెక్టర్లు. దీని మూలంగా సినిమాకి అవసరమైన ఫీల్ జనరేట్ అవ్వలేదు. ముఖ్యంగా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఎమోషన్ తో కూడిన ఫీల్ క్యారీ అవ్వాలి సినిమా మొత్తం కూడా. అలాంటి అవకాశం పూరి జగన్నాథ్ ఎక్కడా ఇవ్వలేదు. ఏవో 2-3 సన్నివేశాలు కొన్ని డైలాగుల దగ్గర మాత్రమే పూరి మీద మంచి ఇంప్రెషన్ కలుగుద్ది. సాంకేతికంగా అన్ని విభాగాల్ని పూరి జగన్నాథ్ చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ విషయంగా ఆయనకి పేరు పెట్టలేం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ స్కోర్, సునీల్ కశ్యప్ మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. నటీనటుల అభినయ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి పూరి జగన్నాథ్ చేసిన ఏదైనా మంచి పని ఉంది అంటే సత్య అనే ఆర్టిస్ట్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం. సత్య వరకే కాదు, సత్య ఫ్రెండ్ గా నటించిన శాండీ కూడా చాలా బాగా చేశాడు. వీళ్ళిద్దరూ అవకాశం ఉన్న మేర బాగా నటించారు. మంచి అవకాశాలు పడితే వీళ్ళిద్దరూ తెలుగు
ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం. సత్య క్యారెక్టర్ ని నీట్ గా డిజైన్ చేశారు పూరి జగన్నాథ్. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో వాడుకున్నంతగా సెకండ్ హాఫ్ లోను, ముఖ్యంగా క్లైమాక్స్ లోను సత్యాన్ని పక్కన పెట్టేయటం అస్సలేం బాగలేదు పూరి జగన్నాథ్ గారు. శాండీలో ఈజ్ ఉంది, మంచి కమిడియన్ గా పేరు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతిలక్ష్మి పాత్రలో చార్మి ఆకట్టుకున్నట్టే కనిపించింది. కొన్ని పాటల్లో హాట్ గా కనిపించి యూత్ ని అట్రాక్ట్ చేసింది. అలాగే హీరోయిజం ని కూడా ప్రదర్శించి తనను అభిమానించే వాళ్ళని కూడా ఇంప్రెస్ చేసిందని మాట్లాడుకోవాలి. పోతే ఈ జ్యోతిలక్ష్మి సినిమా చార్మి కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అని మాత్రం చెప్పలేని పరిస్థితి. బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకోలేదు. మెయిన్ విలన్ గా చేసిన టీవీ సీరియల్ ఆర్టిస్టు కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది. వీళ్ళు కాకుండా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా జ్యోతిలక్ష్మి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే చార్మి మీద, ఆమె హాట్ అందాల మీద అభిమానం ఉన్నవాళ్ళు ఈ సినిమాని ఓసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ విషయానికి తప్పించి మరే విషయంగా సినిమాకి వెళ్ళినా డిసప్పాయింట్ అవడం తప్పించి వేరే ఫీలింగ్ కలగదు. ఇది జ్యోతిలక్ష్మి సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.